ఈరోజు తిరుపతి అగ్నిమాపక కేంద్రంకు సుమారుగా మధ్యాహ్నం 3:24 వివి మహల్ రోడ్లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో ఫైర్ అవుతుందని మెసేజ్ అందిన వెంటనే తిరుపతి అగ్నిమాపక కేంద్రానికి సంబంధించిన 2 అగ్నిమాపక శకటాలను తీసుకొని ఫైర్ స్పాట్కు రావడం అయింది. ఫైర్ స్పాట్కు వచ్చిన వెంటనే ఇక్కడ విపరీతమైన పొగలు మంటలు వస్తున్నాయి. అందువలన ఫైర్ను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి మొత్తం ఫైర్ను పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి ముఖ్యంగా కారణం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అని యజమాని చెప్తున్నారు. ఇవి చెప్పుల షాపు, అంటే మన చెప్పుల షాప్ గ్రౌండ్ ఫ్లోర్లో షోరూము, ఫస్ట్ ఫ్లోర్లో గోడౌన్ పెట్టుకొని నడుపుతున్నాడు. ఆ సెకండ్ ఫ్లోర్లో ఆయన యజమాని నివాసం ఉంటున్నాడు. దీనికి ఎటువంటి అగ్నిమాపక నిరోధక పరికరాలు ఎటువంటివి మెయింటైన్ చేయకుండా ఈ షాప్ పెట్టడము, ప్లస్ స్టెయిర్ కేస్ కూడా చాలా చిన్నదిగా ఉండడం వలన మంటలు ఆర్పడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. మొత్తానికైతే ఇప్పటికైతే ఫైర్ కంట్రోల్ అయ్యింది. తదుపరి యజమాని అడిగి వివరాలు సేకరించి తదుపరి చేసుకుంటాం. ఆస్తి నష్టం అవన్నీ అంచనా వేయాలంటే కొంచెంసేపు ఫైర్ పూర్తిగా అయిపోయిన తర్వాత ఆస్తి నష్టం యజమాని అడిగి అంచనా వేస్తాము. ప్రమాదానికి ప్రాథమికంగా అంచనా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అని రావడం అయింది. అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి. వాళ్ళు ఫ్యామిలీ ఇమ్మీడియట్గా పొగ వస్తేనే దిగేసి కిందికి వచ్చారు. ఎటువంటి ప్రాణ నష్టం లేదు, కేవలం ఆస్తి నష్టం మాత్రమే ఉంది. అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.